హలో అండి, వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్. ఈరోజు కథ చిక్కుడుకాయ పొట్ట పగిలింది. ఈ కథ మొదలుపెట్టే ముందు ఈ ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇక కథ మొదలు పెడదాం. ఈ కథ చాలా పాతకాలం నాటిది. ఒకరోజు మా నానమ్మ చిక్కుడుకాయలు చించుతుంటే ప్రతిసారి దానికి కొంచెం దారం లాంటిది వస్తూ ఉండటంతో కుతూహలం ఆగక, నానమ్మ చిక్కుడుకాయకి ఆ దారం ఎందుకు వస్తుంది అని అడగక మాకు ఆమె ఈ కథ చెప్పింది. ఏంటంటే, ఒకానొక ఊరిలో ఒక ముసలావిడ ఉండేది. అయితే ఆవిడ ఓ రోజు మార్కెట్కి వెళ్ళి ఒకటంటే ఒకటే చిక్కుడుకాయ కొనుక్కొని వస్తుంది. స్నానం చేశాక వంట చేద్దాం అనుకుని చిక్కుడుకాయని బుట్టలో వేసి స్నానానికి అని నీళ్లు పెట్టి పొయ్యి కింద కొబ్బరి చిప్పను వేసి బయట తనని ఎవరో పిలిచినట్లుగా అనిపించటంతో బయటకి వెళుతుంది ఆ ముసలావిడ. ఆమె వెళ్ళగానే అబ్బా అమ్మ అబ్బా మంట మంట అంటూ ఆ మంటని తాళలేక పొయ్యిలో నుంచి కొబ్బరి చిప్ప బయటకు దూకుతుంది. సలసలా మండే అగ్గి కూడా అబ్బా నేను ఇంకా 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 వేడెక్కిపోతున్నాను, ఇంకా ఎంతమంది ప్రాణాలు తీయాలి, ఇక నేను తీయను అని బయటకు దూకుతుంది. రెండు బయటికి వచ్చాక మనం ఎక్కడికైనా వెళదాం అని వాళ్ళు మాట్లాడుకుంటుంటే, నేను వస్తాను మీతో, లేదంటే ఈ ముసల్ది నన్ను బతకనివ్వదు, కూర వండుకొని తింటుంది అని చిక్కుడుకాయ అనగానే మూడు అనుకొని వెళ్ళసాగాయి. అలా అవి వెళుతూ ఉంటే ఒకానొక నది మధ్యలో వస్తుంది. వాళ్ళు అవతల వైపుకి వెళ్ళాలి అంటే ఈ నదిని దాటలసిందే. అప్పుడే ఆ ముసలావిడ వాళ్ళ వెనక రాకుండా ఉంటుంది. ఇప్పుడు ఎలా అని చిక్కుడుకాయ అగ్గి ఆలోచిస్తుంటే, మీరేమీ చింతించకండి, మిమ్మల్ని తీసుకెళ్లే బాధ్యత నాది, నా లోపల కూర్చోండి మీ ఇద్దరిని అని అనగానే రెండు కొబ్బరి చిప్పలో దూకి కూర్చుంటాయి. అయితే అవి అలా వెళుతూ ఉంటే చాలా రోజుల తర్వాత నీటిని చూసిన ఆనందంతో చిక్కుడుకాయ ఎగురుతూ ఉంటుంది. చిక్కుడుకాయ, నువ్వు అలా ఎగరటం ఆపు, లేదంటే ముగ్గురం మునిగిపోతాం, చనిపోతాం అని కొబ్బరి చిప్ప ఎంత చెప్పినా చిక్కుడుకాయ మాట వినకుండా దూకుతూనే ఉంటుంది. నాకన్నా బాగా ఎగిరేవాళ్ళు ఎవ్వరూ లేరు, చూడు 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 అని ఎగురుతూనే ఉంది. అలా చిక్కుడుకాయ ఎగరటం వల్ల అగ్గి కూడా ఎగరసాగింది. ఇప్పుడు ఇద్దరూ ఎగరటం చూసి, ఆపండి ఆపండి మీరు, లేదంటే మన ప్రాణానికే ప్రమాదం అని కొబ్బరి చిప్ప ఎంత వారించినా పట్టించుకోవు. అవి వినకుండా ఎగరడం వల్ల నీటి ప్రవాహానికి కొబ్బరి చిప్ప మునిగి కొట్టుకుపోతుంది. అగ్గి నీటిలో పడి తన ప్రాణాన్ని విడుస్తుంది. చిక్కుడుకాయ ఎలాగో అలా ఈత కొట్టి ఆ ఒడ్డుకి చేరుకునేసరికి తన బట్టలన్నీ ఊడిపోయి పొట్ట పగిలిపోయి గింజలన్నీ బయటపడతాయి. వెంటనే చిక్కుడుకాయ ఒక సూది ఇంకా దారం తీసుకొని తన గింజల్ని పొట్ట లోపల పెట్టి ఆ బట్టలు కుట్టినట్టు కుట్టుకుంటుంది. అందుకే మనం ఎప్పుడు చిక్కుడుకాయల్ని చించినా ఆ కుట్టుకున్న దారం బయటికి వెళుతుంది అని చెప్పింది మా నాయనమ్మ. ఇదండి చిక్కుడుకాయ స్టోరీ. ఈ కథ నచ్చితే లైక్, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.